బచ్చల కూరకు కావాల్సిన ఐటమ్స్ అండి. 7-8 గల్ల ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర. పొయ్యి ముట్టించి బాండి పెట్టానండి. ఇప్పుడు 2 పావుల నూనె వేస్తున్నా. నూనె కాగిందండి. 1 స్పూను జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. మిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది కచ్చాపెచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కులుగా కాకుండా కొంచెం కాడలున్నా పర్వాలేదు, కూరలు మాత్రం ఇట్లా ఒలుచుకోవాలి. ఇది అటకవాయల కూర. కొంచెం ఉప్పు వేస్తున్నా. సరిపడా వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం వేస్తున్నా. ఇట్లా కచ్చపెచ్చ పట్టుకోవాలి కారము. ఇది కూడా నూనెలో మగ్గించుకోవాలి అండి. ఇది రెండోసారి. ఇది బాగా నీట్గా కడుక్కొని ఇప్పుడు కూర మొత్తం పెట్టేసినాయి. ఇప్పుడు ఇది మూత పెట్టి మనం కొంచెం హైలో పెట్టుకుంటే కూర తొందరగా మెత్తబడిపోతుంది. చింతపండు వేస్తున్నా. ఇది నీట్గా చింతపండు కూడా కడుక్కోవాలి. కడిగి వేస్తున్నా. ఇగో నీళ్ళు వేయకున్నా పర్వాలేదు, అదే నీళ్ళకి ఆవిరికి మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది కూర. ఇప్పుడు కట్ చేసుకున్న సన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా వేస్తున్నా. ఇది బాగా ఉడికేదాకా మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ అవసరం లేదు, వాటర్ వేసుకొని అవసరం లేదు. ఇదే నీరు కూరకు సరిపోతుంది. పెట్టుకోవాలి. కల్జర్ కూర రెడీ అండి. కూర ఇది చపాతీ కానీ జొన్న రొట్టె కానీ బాగుంటుంది. తైద రొట్టెకైతే ఇంకా బాగుంటుంది. ఒకవేళ వచ్చి ఉంటే మీరు కూడా చేసుకోండి. తైద రొట్టె అంటే రాగి రొట్టె, చాలా బాగుంటుంది, హెల్త్కు మంచిది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.